రోదస్లో రికార్డు క్రియేట్ చేసి మన శుభాంశు తిరిగి వస్తున్నాడు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ఇప్పటికే అంతరిక్షం నుంచి బయలుదేరగా శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 18 రోజులు గడిపాడు. ఇక్కడి వీడ్కోలు సమావేశంలో భారత్ ఎలా కనిపిస్తుంది అని అడగ్గా సారా జహాసే అచ్చా అంటూ అతను చెప్పడమే అసలు హైలైట్ కాగా మంగళవారం సాయంత్రానికి భూమిపైకి యాక్సియం 4 మిషన్ చేరుకోబోతుంది. తిరిగి భూమికి శుభాంశు శుక్లా స్పేస్ స్టేషన్లో గడిపిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన శుభాంశు పద్దెనిమిది రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో గడిపిన శుభాంశు శుక్లా మంగళవారం మధ్యాహ్నం భూమికి చేరుకుంటారు. ఐఎస్ఎస్ నుంచి కాలిఫోర్నియా బీచ్లో ల్యాండ్ అయిన తరువాత 7 రోజులు క్వారంటైన్లో గడపనున్నారు శుభాంశు టీంకి సైంటిస్టులు పరీక్షలు నిర్వహిస్తారు. భూ వాతావరణానికి పూర్తి స్థాయిలో అలవాటు పడిన తరువాత వ్యోమగాములు బాహ్య ప్రపంచంలోకి వస్తారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న కాలంలో శుభాంశు అండ్ టీం 60 రకాల ప్రయోగాలు చేపట్టారు. అంతరిక్షం నుంచి చూస్తే భారత్ అన్ని దేశాల కంటే మిన్నగా కనిపిస్తోందంటూ ఐఎస్ఎస్ నుంచి శుభాంశు తన అభిప్రాయం పంచుకున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 11 మంది వ్యోమగాములు ఉండగా వారిలో 7గురు ఎక్స్పెడిషన్ 73 ద్వారా వెళ్లిన వారు కాగా శుభాంశు సహా మరో 3 యాక్సియం 4 ద్వారా వెళ్లారు. ఈ 18 రోజుల్లో శుభాంశు అంతరిక్షంలో గ్రావిటీ గురుత్వాకర్షణ శక్తిపైన, ఎముకల పటుత్వంపైన ప్రయోగాలు నిర్వహించారు. అలానే మెంతి, పెసర విత్తనాలు చల్లి వాటి పెరుగుదల గమనించారు. అలానే రోదసిలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి శుభాంశు వర్క్ ఉపయోగపడుతుంది. దీంతో మున్ముందు ఐఎస్ఎస్ లో ఆస్ట్రోనాట్స్ ఎలా గడపాలనే అంశంపై ఓ క్లారిటీ వస్తుంది. రోదసిలో శుభాంశు అండ్ టీం 230 సూర్యోదయాలు చూడగా 96.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. భారత్ నుంచి రాకేష్ శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేయగా రోదసికి వెళ్లిన రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన తొలి భారతీయుడిగా శుభాంశు అద్భుతమైన చరిత్ర సృష్టించాడు.